ఆయన మహర్షి దీనికి జనమేజయ మహారాజుకి సభ తీరి ఉంటాడు. అది రాత్రి ఏమనేటువంటి కారణాలు మీకు ఎక్కడైనా జనమేజయ మహారాజు కానీ సభికులు కానీ పురోహితులు కానీ పండితులు బెండపూడి శ్రీ 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 పరమహంస చిద్వేంకట రామబ్రహ్మానంద మహర్షుల వారి యొక్క అధిష్టాన మందిరం. జై అల్లూరి సీతారామరాజు మహారాజ్ की జై. జై గురుదేవా. జై గురుదేవా. వాళ్ళు వెలిబుచ్చేటటువంటి ఆ సందేహాలన్నిటికీ కూడా నన్ను స్మరిస్తూ చెబుతూ ఉండు. నీకు ఆ గాథ యొక్క సకల విధాలైనటువంటి అన్ని వృత్తాంతాలు కూడా తేట తెల్లగా నీకు అర్థమవుతాయి, తెలుస్తాయి. ఆ జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఈయన చెప్పడం వల్ల ఇంకా విస్తరించిందండి. ఎలా ఎంతవరకు విస్తరించింది? మహాభారత కావ్యం 1,10,000 శ్లోకాల వరకు కూడా అలా అలా విస్తరించేసిందండి. మహాభారత కావ్యం ఎంత విస్తారమైనప్పుడు అది ఈ కావ్యం. నీకు గొప్ప గ్రంథాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. కావించబడినప్పుడు ప్రపంచ పండితోత్తములందరూ కూడా మురిసిపోయి ముగ్ధులైపోయి ఆనంద పరమ కూడా ఇలియడ్ ఒడిసియా కానీ నీతుల్లో కానీ ఆ భారత కావ్యం మొట్టమొదటిగా నిలబడింది. నేను ప్రాణమిల్లి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మహాభారతంలో అక్కడ చెబుతాడు కాబట్టి ఎక్కడ అటు పాండవ సైన్యం 7 అక్షోహిణులు, కౌరవ సైన్యం 11 అక్షోహిణులు యుద్ధానికి సంసిద్ధులై ఉన్నారు. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు అలాగే ఎప్పిండే ఉన్నాడు. అంచేతనే ఆ ఈశ్వరుని ఆయన దక్కిందే కాదని కూడా మహాభారతంలో ఉంటుంది. అమ్మ కొంచెం మీకు మనవి చేస్తాను. ఏమిటంటే వీడి యొక్క తల్లి, అంటే సొంత తల్లి కాదు, భీష్ముడే పెళ్లి చేస్తాడు తండ్రికి, చంద్ర మహారాజుకి. ఆ విధంగా ఇప్పుడు ఆ కోడల్ని నువ్వు వెళ్ళు శోభనం గదిలోకి, ఎందుకంటే భర్త పోయాడు. ఇక ఈ వంశం ఎంతటితో ముగియకూడదంటే ఈవిడ ఇష్టం లేకపోయినా వెళ్ళింది అత్తగారు. ఎందుకు? జై గురుదేవ. జై గురుదేవ. మన బెండపూడి గురువుగారి యొక్క 57వ ఆరాధన మహోత్సవం సందర్భంగా అన్నవరం దేవస్థానం రిటైర్డ్ ఏయూ గారి చేత ఆధ్యాత్మిక ప్రవచనం 7 అక్షోహిణులు 11 అక్షోహిణులు వాడిది.